అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేసిన మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టినట్టుకున్నందుకు నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో నేనేదో తగాద పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు ఇవి అధిష్టానం ఏం చేస్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెందుకు చెడుకుంటాను. నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కొక్కడికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే. ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుందని నాకు ఒక్కడికేనా? నేనెందుకు చెడు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమికు. నాకు హ్యాపీ అధిష్టానం ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా. అలాగే ప్రతి ఇదే కదా నేను అడుగుతున్నాను. అలిగారు, తీసుకెళ్ళి పోయారు అని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుందని ఉద్దేశంతో నేను అడుగుతున్నా. లేదు మిగతా వాళ్ళకి ఎవరికి మాకు స్టేచర్లో అవసరం లేదు, మాకు వాళ్ళు ఎవరు పట్టినప్పుడు నాకు ఒక్కడికి ఎందుకు? నాకే స్టేచర్ లేదా ఒంగోలులో? నా ఎంపీ తోటే నేను గెలుస్తానా? నా ఇదితోటి నేను గెలుచుకుంటా. నా ప్రజలకి నేను పట్టాలు ఇచ్చుకొని మాట చెప్పాను, ఆ మాట ప్రకారం చేసుకుంటా. అంతవరకే. ఇవన్నీ వార్తలు అసలు ఎవరు మాట్లాడాను? నేను ఎవరైనా మీడియాలో మాట్లాడానా? ఇవన్నీ సీఎం గారు పిలిస్తే నేను బాగున్నాను, ఇవన్నీ కరెక్ట్ న్యూస్ కాదు. ఏది వచ్చినట్టు పార్టీ ఇప్పుడు నేను ఏమన్నా ఎంపీ విషయంలో మంచి క్యాండిడేట్ అడిగిన దానికి పార్టీ మారుతున్నాడు అంటారు. ఎందుకు వచ్చిన వాళ్ళు నాకు? నేను ప్రశాంతంగా నా ఒంగోలు నియోజకవర్గంలో నా ప్రజల కోసం నేను నా మాట నిలబెట్టుకునే దానికోసం నేను ప్రయత్నం చేసుకుంటా. ప్రతి దానికి నన్ను పోతొద్దని చూస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. కాబట్టి నేను అందరికీ లేని బాధ నాకెందుకు? అదేదో అంటారు సామెత, నాకెందుకు? నా ఒంగోలులో నేను ఎట్టయినా మరి ఏ ఎంపీ క్యాండిడేట్ వచ్చినా నాకు ఇది లేదు. నేను నా వరకు నేను ఒంగోలు గెలుచుకుంటాను.